समाधि समारोह सौभान धान्यम धर्म బట్టలు తీసేస్తే సార్వభౌమాయ మంగళం గోవింద లక్ష్మీ వెంకటరమణ ఏడుగొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. పెట్టుకోయి బాగా లైన్ ఉంది స్పీడ్ కానీ అదే అన్న జరగాల జరగాల ముంగడికి ఇక్కడ గ్యాప్ అవుతుంది. పెట్టండి తీసుకోండి ముంగడ గ్యాప్ తిరుమల కాలనీ గట్టిగా శ్రీ తిరుమల కాలనీ శ్రీ వెంకటేశ్వర ఆలయంలో నిన్న ధ్వజారోహణ రేపు రోజున కళ్యాణోత్సవం సాయంత్రం పల్లకి సేవ కలదు. ఈ కార్యక్రమానికి భక్తులు అశేషంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాము. మరియు ఆలయ కమిటీ కార్యకర్తలు సహకారంతో
తిరుమల కాలనీ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం ఈరోజు ఘనంగా భక్తులు మరి ఆలయ కమిటీ మరి మా ఆలయ పూజారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా జరిగింది. దీనికి విశేషంగా భక్తులు వచ్చి కళ్యాణోత్సవాన్ని తిలకించినారు. మరి ఈ కళ్యాణోత్సవం సందర్భంగా శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం నుంచి పల్లకి సేవ ద్వారా స్వామివారిని మరి ఎదుర్కోవడం జరిగింది. దీనికి భక్తులు అసంఖ్యాకంలో పాల్గొన్నారు. మరి ఈరోజు కళ్యాణం చాలా విజయవంతంగా మా పంతులు గారి ఆధ్వర్యంలో జరపడం జరిగింది. దీనికి మరి ఆలయ కమిటీ మరియు కార్యకర్తలు మరియు భక్తులు విశేషంగా సహకారం కల్పించినారు. ఈ కళ్యాణోత్సవం తర్వాత అన్నదాన కార్యక్రమం ఉంటుంది. అన్నదాన కార్యక్రమంలో కూడా భక్తులు స్వామివారి ప్రసాదం తీసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరు. మరి సాయంత్రం 7 గంటలకు పల్లకి సేవ ఉంటుంది. పల్లకి సేవలో కూడా పాల్గొని భక్తులు మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని భక్తులందరూ కూడా అలవేలు మంగళ సమేత శ్రీనివాస స్వామి వారి యొక్క వైశాఖ పౌర్ణమి సందర్భంగా ఈరోజు కళ్యాణ మహోత్సవం నిర్వహించబడింది. మొదటి రోజు వృక్షక్షీర ఆరాధన, గౌరీ, మహాగణపతి మరియు నవగ్రహాష్టదిక్పాలక సుదర్శన స్వామివారి యొక్క ఆరాధన ధ్వజారోహణ సహితంగా నిన్న కార్యక్రమం జరిగింది. ఈరోజు స్వామివారి యొక్క అలవేలు మంగళ సమేత శ్రీనివాస స్వామివారి యొక్క ఆ కలియుగ వెంకటేశ్వర స్వామివారి యొక్క ఇక్కడ కళ్యాణ మహోత్సవం తిలకించడం జరిగింది. స్వామివారి యొక్క అనుగ్రహం సకల భక్తాదులందరూ కూడా అందుతుందని మరియు ఆ స్వామిని దర్శించిన భక్తులందరూ కూడా అన్నప్రసాదంతో పాటుగా స్వామివారి యొక్క ఆశీర్వాదాన్ని కూడా సమర్పించడం జరిగింది. ఆలయ కమిటీ తరఫు నుంచి భక్తాదులందరూ కూడా శుభాశీస్సులు శతమానం భవతి. లక్ష్మీ వెంకటేశ్వర దేవాలయము 37వ వార్షిక సందర్భంగా వార్షిక కళ్యాణోత్సవ భాగంగా ఈరోజు వైశాఖ పౌర్ణమి సందర్భంగా స్వామివారి యొక్క కళ్యాణము సాయంత్రం వేళలో స్వామివారి తిరువేదులు భక్తులు దర్శనమిస్తారు. అందరూ కూడా సకాలంలో విచ్చేసి ఆ శ్రీదేవి సమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారికి అనుగ్రహాన్ని సుఖపాత కావాల్సింది కోరుతున్నాము. అలాగే ప్రతి సంవత్సరం కూడా వైశాఖ పౌర్ణమి రోజు అంగరంగ వైపు కళ్యాణం జరుగుతుంటుంది. దీని భక్తుల సహకారంతోటి దేవర దినదిన పర్వతం అభివృద్ధి చెందింది కాబట్టి భక్తులకు సర్వకాలమందు ఆ శ్రీదేవి సమేత వెంకటేశ్వర స్వామివారికి అనుగ్రహం కలగాలని చెప్పేసి కోరుతున్నాము. ఓం నమో వెంకటేశాయ.